హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం సోషల్ కంటెంట్కు సంబంధించిన వీడియోలను చేయడం జరుగుతుంది. దాంతోపాటు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోలను కూడా ముందు చేయడం జరుగుతుంది. ఈరోజు 102వ ప్రశ్న నుంచి డిస్కస్ చేయడం జరుగుతుంది. 101వ ప్రశ్న వరకు గల వీడియోస్కు సంబంధించిన లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అవి చూసి ఇది చూడండి. 102వ ప్రశ్న చూసుకున్నట్లయితే, పురపాలక సంఘంలో చెత్తను తొలగించడానికి అనుసరిస్తున్న నూతన విధానం ఏంటి? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే సబ్ కాంట్రాక్ట్ విధానం అనేది దీనికి సరైన సమాధానం. పురపాలక సంఘాల్లో చెత్తను సేకరించడం అనేది ఒక పెద్ద సవాల్గా మారింది. ఎక్కువ మొత్తంలో చెత్త అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి దీన్ని సబ్ కాంట్రాక్ట్ విధానంని అనే ఒక కొత్త నూతన విధానాన్ని అమలుపరిచి ఈ చెత్తను తొలగించే కార్యక్రమాన్ని పురపాలక సంఘాలు చేస్తున్నాయి. ఆప్షన్ 1 అనేది దీనికి సరైన సమాధానం. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వేములవాడలో ఆకాశగంగా అనే మంచినీటి సరఫరా వ్యవస్థ ఏ పథకంలో భాగంగా ఉంది? ఆప్షన్ 1 స్వజలధార, ఆప్షన్ 2 జీవనధార, ఆప్షన్ 3 గంగా జలధార, ఆప్షన్ 4 కాశీ జలధార. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 స్వజలధార. వేములవాడ రాజన్న సిరిసిల్లాలో జిల్లాలో ఉంది. ఆకాశగంగా అనే మంచినీటి సరఫరా వ్యవస్థ ఇక్కడ పనిచేస్తుంది. దీన్ని 2003వ సంవత్సరంలో ప్రారంభించారు. ఈ పథకం అనేది స్వజలధార అనే పథకంలో భాగంగా నిర్మించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వేములవాడ నగర పంచాయతీగా మార్చిన సంవత్సరం ఏది? ఆప్షన్ 1 1989, ఆప్షన్ 2 1996, ఆప్షన్ 3 2005, ఆప్షన్ 4 2011. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 2011. వేములవాడ అనేది మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది 2011 కంటే ముందు. 2011వ సంవత్సరంలో దీన్ని నగర పంచాయతీగా మార్చడం జరిగింది. వేములవాడలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర దేవాలయం భక్తుల రద్దీ కారణంగా దీన్ని నగర పంచాయతీగా మార్చడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో సంస్కృతిని గురించి తెలిపేవి ఏవి? ఏ పండుగలు, బి వస్త్రధారణ, సి ఆహారం, డి భాష. క్రింది వాటిలో సంస్కృతిని గురించి తెలిపేవి పండుగలు, అలాగే వస్త్రధారణ, ఆహార నియమాలు, వారి యొక్క భాష సంస్కృతిని తెలియజేస్తుంది కాబట్టి ABCD అనేవి దీనికి సరైన సమాధానాలు. ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం. పండుగలు, వస్త్రధారణ, ఆహారం, అలాగే భాష కూడా సంస్కృతిని తెలియజేస్తాయి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్వాహిలీ భాష ఏ ప్రాంతానికి చెందినది? దీనికి సంబంధించి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే, ఆప్షన్ 1 ఆఫ్రికా, ఆప్షన్ 2 ఉత్తర అమెరికా, ఆప్షన్ 3 భారతదేశం, ఆప్షన్ 4 ఆగ్నేయాసియా. స్వాహిలీ అనే భాష ఆఫ్రికా ఖండానికి సంబంధించిన భాష. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. 107వ క్వశ్చన్, ద్రావిడ భాష నుంచి ఆవిర్భవించని భాష ఏది? ఇక్కడ ఆవిర్భవించిన అని ఇచ్చాడు. ఆవిర్భవించని భాష ఏది? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే, ఆప్షన్ 1 తెలుగు, ఆప్షన్ 2 కన్నడ, ఆప్షన్ 3 గోండు, ఆప్షన్ 4 మరాఠీ. మరాఠీ అనేది ఇండో ఆరియన్ కుటుంబానికి చెందింది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాలీ భాష ఏ కుటుంబానికి చెందినది? దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండో పర్షియన్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఇండో ఆరియన్ కుటుంబానికి చెందింది బెంగాలీ భాష అనేది. బెంగాలీతో పాటు మరాఠీ, సంస్కృతం కూడా ఇండో ఆరియన్ భాషకు సంబంధించిన భాషలు. ఈ కుటుంబానికి సంబంధించిన భాషలు. ఆప్షన్ 3 అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ప్రజలు మాట్లాడేది భాష, ఆప్షన్ 2 ప్రజలు రాసేది లిపి, ఆప్షన్ 3 ఒక భాషా పదాలు ఏ లిపిలోనైనా రాయవచ్చు, ఆప్షన్ 4 ఒక భాషా పదాలు వేరే భాషలోకి చేరవు. దీనిలో సరికాని వాక్యం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఒక భాషలోని పదాలు వేరే భాషలోనికి చేరవు. ఇది సరికాని వాక్యం. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు, తమిళం, దేవనాగరి వంటి లిపులకు మూలమైన లిపి ఏది? ఆప్షన్ 1 ఖరోష్ఠీ లిపి, ఆప్షన్ 2 బ్రాహ్మీ లిపి, ఆప్షన్ 3
అరమాయిక్ లిపి, ఆప్షన్ 4 పర్షియన్ లిపి. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 బ్రాహ్మీ లిపి. తెలుగు, తమిళం, దేవనాగరి వంటి లిపులకు మూలమైన లిపి బ్రాహ్మీ లిపి. బ్రాహ్మీ లిపిలో అశోకుడు అనేక శాసనాలను వేయించడం జరిగింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన కాలంలో రాయడానికి ఉపయోగించిన భుర్జపత్రాల చెట్లు ఎక్కడ పెరిగేవి? ఆప్షన్ 1 హిమాలయాలు, ఆప్షన్ 2 నీలగిరి పర్వతాలు, ఆప్షన్ 3 అరావళి పర్వతాలు, ఆప్షన్ 4 తూర్పు కనుమలు. ప్రాచీన కాలంలో ఉత్తర భారతదేశంలో భుర్జపత్రాల చెట్ల బెరడు, సన్నని బెరడు మీద వీటిని రాయడానికి ఉపయోగించేవారు. ఇవి హిమాలయ ప్రాంతంలో పెరిగేవి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో ప్రాచీన కాలంలో రాయడానికి ఉపయోగించిన సాధనాలు ఏమిటి? ఆప్షన్ 1 కాగితం, గంటం, ఆప్షన్ 2 తాటి ఆకులు, గంటం, ఆప్షన్ 3 జంతు చర్మం, గంటం, ఆప్షన్ 4 చెక్క, గంటం. దీనికి సరైన సమాధానం వచ్చేసి గంటంతో తాటి ఆకులపైన రాయడానికి ఉపయోగించారు. దక్షిణ భారతదేశంలో ప్రాచీన కాలంలో సిరా ఇంకు, నల్లని సిరా ఇంకును కూడా ఉపయోగించడం జరిగింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృతంలో ఆది కావ్యమని దేనిని అంటారు? ఆప్షన్ 1 మహాభాగవతం, ఆప్షన్ 2 మహాభారతం, ఆప్షన్ 3 ఋగ్వేదం, ఆప్షన్ 4 రామాయణం. దీనికి సరైన సమాధానం వచ్చేసి రామాయణం. సంస్కృతంలో ఆది కావ్యమని రామాయణాన్ని పిలవడం జరుగుతుంది. దీన్ని సంస్కృతంలో వాల్మీకి రచించాడు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జాతక కథలు ఏ మతానికి చెందినవి? ఆప్షన్ 1 జైన, ఆప్షన్ 2 బౌద్ధ, ఆప్షన్ 3 హిందూ, ఆప్షన్ 4 శైవ. జాతక కథలు అనేటివి బౌద్ధ మతానికి చెందినవి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో శాస్త్ర చికిత్సల గురించి తెలియజేసే ప్రాచీన గ్రంథం ఏది? ఆప్షన్ 1 చరక సంహిత, ఆప్షన్ 2 సుశ్రుత సంహిత, ఆప్షన్ 3 ఆర్యభట్టీయం, ఆప్షన్ 4 అష్టాధ్యాయ. దీనికి సరైన సమాధానం వచ్చేసి సుశ్రుత సంహిత అనేది ప్రాచీన శాస్త్ర చికిత్సల గురించి తెలిపే ప్రాచీన గ్రంథం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శుద్రకుడు రచించిన మృచ్ఛకటకం అనే గ్రంథం ఎవరి గురించి తెలియజేస్తుంది? ఆప్షన్ 1 పట్టణ ప్రజలు, ఆప్షన్ 2 గ్రామీణ ప్రజలు, ఆప్షన్ 3 సైనిక విషయాలు, ఆప్షన్ 4 పరిపాలనా విషయాలు. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 పట్టణ ప్రజల యొక్క జీవన విధానాన్ని మృచ్ఛకటకం అనే గ్రంథం తెలియజేస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మొదటి సంస్కృత పద్య కావ్యం ఏది? ఆప్షన్స్ చూసుకున్నట్లయితే రామాయణం, బుద్ధ చరిత్ర, అష్టాధ్యాయ, అమరకోశం. మొట్టమొదటి సంస్కృత పద్య కావ్యం బుద్ధ చరితం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంటు ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఆప్షన్ 1 రక్షణ శాఖ, ఆప్షన్ 2 రెవెన్యూ శాఖ, ఆప్షన్ 3 హోంశాఖ, ఆప్షన్ 4 న్యాయశాఖ. రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది హోంశాఖ ఆధీనంలో ఉండడం జరుగుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సివిల్ నేరాల్లో న్యాయస్థానాల్లో కేసు నమోదు చేసేవారు ఎవరు? సివిల్ నేరాల్లో న్యాయస్థానంలో కేసును నమోదు చేసేవారు నష్టానికి గురైన వారు సివిల్ నేరాల్లో న్యాయస్థానంలో కేసు నమోదు చేసేవారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రిమినల్ నేరాలను మొదటగా ఎక్కడ విచారిస్తారు? ఆప్షన్ 1 పోలీస్ స్టేషన్, ఆప్షన్ 2 జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు, ఆప్షన్ 3 హైకోర్టు, ఆప్షన్ 4 సెషన్స్ కోర్టు. క్రిమినల్ నేరాలను మొదటగా పోలీస్ స్టేషన్లో విచారించడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. దీనికి సంబంధించి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సోషల్ కంటెంట్కు సంబంధించిన వీడియోని అందించడం జరిగింది. దీంతోపాటు అన్ని సబ్జెక్టుకు సంబంధించిన వీడియోలను త్వరలో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.